అటు చూడు. ఏముందిరా మామ? అవునరా కత్తి. ఎరా డేటింగ్ పిలుద్దామా? రే మామ, నీకు డబ్బులు ఇస్తా మాట్లాడరా. ఏక్ బార్ చాలు, తర్వాత చచ్చినా పర్వాలేదురా. వాట్ నెక్స్ట్? ఇప్పుడు హీరో పిడికిలి బిగుసుకుంటుంది, మొహం సీరియస్ గా మార్పు, కళ్ళు ఎర్రబడతాయి. ఇప్పుడు భయంకరమైన ఫైట్. ఫైట్ అన్నా? అవుట్ అయ్యాడు. దీన్నే ట్విస్ట్ అంటారు. ఇవాళ కథ అయిపోయింది, రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. గో గో అయితే గో. ఏదో పిల్లపు వీడు. ఎవరా నువ్వు? వాడెందుకు కొడుతున్నావురా? దండం పెడతానా? ఎందుకు కొడుతున్నావు? చెప్పు కొట్టన్నా. నాకు అర్థం కాక చచ్చిపోతున్నానన్నా. ఏక్ బార్ బస్. చచ్చిపోయినా పర్లేదా? గుర్తొచ్చిందా? అన్నా అన్నా అర్థమైందన్నా. అన్నా తప్పైందన్నా. ఆట తీస్తా అన్నా, క్షమించన్నా. మళ్ళీ శృతి వైపు చూసావో పొద్దునే నరికేసేవాడు నిన్ను. శృతి ఫీల్ అవుద్దని వదిలేసా. నరికేస్తారై. అబ్బో, ఏం శంకరన్న నా మీద కోపం దాని మీద చూపిస్తున్నావు? వంటోడి కోపం తెప్పించడం మీ ఒంటికి మంచిది కాదు, ఆలోచించుకో. అయినా నేనేం చేశాను కోపం? శృతిని కామెంట్ చేశాడు, కోటింగ్ ఇచ్చాను తప్ప. శృతిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేని నీకు తెలుసు శంకరన్న. ఏమైనా సరే నువ్వు చేసింది నాకు నచ్చలేదురా. మరీ అంత మసాలా తట్టించి పిచ్చకొట్టుడు కొట్టకుండా ఏదో లైట్ గా పోపు పెట్టి వదిలేసింది. రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు? అందుకేగా వాడేరియాలను కోటింగ్ ఇచ్చొచ్చాను. ఒరే అజయ్, ఈ గొడవలన్నీ రూమ్మేట్ పిరిగి వీరుడికి చెప్పకు. ఆడ అసలే మూలకాళ్ళు అంటాడు. కత్తికెక్కువ కత్తిపెట్ట. స్వామి, దేవుడా, భగవంతుడా, నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి, మా ఊరికి, ఈ దేశానికి పేరు తేవాలని అనుకుంటున్నాను. నన్ను ఆశ్రయించు స్వామి. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ. రఘవా విల రే అమలాపురం, ఎంతవరకు వచ్చింది నీ లవ్? ఏలూరు దాకా వచ్చింది. అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే, లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి కదరా, సర్కార్ లో పరిగెట్టాలరా. అంతే అంటావా? అయితే పరిగెడతా. ఏమనుకున్నా వీడు కామెడీ బాగానే చేస్తున్నాడు. సరి గమా పదనిసా, అరే కరో కరో జర జల్సా. హాయ్ ఐషు, ప్రీతి, ప్రియాంక, కరీనా, కత్రినా, గుడ్ ఈవినింగ్. ఓ విపాసా, నువ్వు అక్కడున్నావా? ఐఎమ్ సారీ మ్యాన్, యు ఆర్ లుకింగ్ గ్రేట్. చాలా బాగున్నావు. బాగున్నారు కాబట్టే హీరోయిన్లు అయ్యారు, లేకపోతే నీలాగా ఆమదం మొహాలు వేసుకుని ఇలాగే ఉంటారు. సరేలే చదువుకో. ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? గుత్త చదగా. ఇప్పుడు బాబు గారు చదువుతారు. అది పుట్టడా
నేను చాలా గ్రేట్ రా. ఇప్పటికి నా గర్ల్ ఫ్రెండ్ కి నేను 3333 సార్లు హాయ్ చెప్పాను రా. ఓ నేను టెండూల్కర్ కన్నా గ్రేట్ రా. త్వరలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేస్తానవరా బాబోయ్. గిన్నిస్ బుక్ అదేం ఎక్కల బుక్ కాదు. తెలుసురా, అందరూ ఎక్కాలనుకునే బుక్. రే అజయ్, బుద్ధిగా చదువుకోకుండా ఎందుకురా ఈ లవ్లు? కుళ్ళురా, నేను ఎవరు లవ్ చేయరని కుళ్ళు. నువ్వు బాగుపడవురా. ఏరా, నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆ బొట్టు, ఆ కళ్ళజోడు, ఆ జిడ్డు మొహం. ఏ అమ్మాయి నీ వైపు చూస్తాంట్రా? పోనీ ఒక మిస్డ్ కాల్ అని ఇచ్చావా? ఎందుకురా బతుకు, చచ్చిపోరాదు. రై, 24 గంటలు చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా? లైఫ్ లో ఫెయిల్ అవుతారా? లైఫ్ లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా, నాలాగా. అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను. శృతి, మై స్వీట్ హార్ట్, ఐ లవ్ మై శృతి, ఐ డై ఫర్ శృతి. హాయ్. గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడో అయింది మేడం. కంటైనర్ నుంచి నీ స్వీట్ వాయిస్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుందిగా. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో, థ్యాంక్స్. అయ్యో, కాలేజీకి టైం అయింది. కుమార్, మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఓకే బాయ్. చెప్పు కుమార్, ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు మంగళవారం కదా, గ్రీన్ చుడిదార్ వేసుకో. మంగళగౌరిలా ఉంటావు. మంగళగౌరీదేవి చుడిదార్లు వేసుకోదు బాబు. నువ్వు మోడర్న్ మంగళగౌరిదేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, నీకు ఇంకో డైమండ్ ఎందుకు? థ్యాంక్స్. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా, లేకపోతే కాలేజీ నుంచి టీసీ ఇప్పించి డిపార్ట్ చేయించేస్తాను. నేను రథవేషాలు వేస్తున్నాం, రథవేషాలు. ఇప్పుడు నాన్నంటే మరి అమలాపురం ఏంటి అలా గూడ్స్ బండిలో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వార్డెన్ గారు చూశాడు. వాట్? చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటాడు అజయ్. మరి తీసుకొచ్చే. వామ్మో, మా నాన్న తెలిసి చంపేస్తాడు అజయ్. ఓహో, ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదెలా? పిచ్చోడా, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను.